మరి ఈరోజు పేరెంట్స్కి ఉపాధ్యాయులంతా జవాబుదారితనంగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం చేపడుతుండే కార్యక్రమాలు ఎంతగానో మనకు దోహదం చేస్తూ ఉంటుంది. గత 5 సంవత్సరాల కాలంలో అనేక స్కూల్స్లోనూ కాలేజీల్లోనూ విద్యార్థుల మరణాలు మనం చూసాం. ఈ మధ్య కాలంలో కూడా 1-2 చోట్ల మన విద్యార్థుల మరణాలు మనం చూస్తూ ఉన్నాం. వాటికి సంబంధించి అవగాహన పెంచుకునే దాంట్లో మనలో ఉండే లోపాన్ని సరిచేసుకోగలిగితే అటువంటి మన మరణాలు నివారించడానికి అవకాశం ఉంటుందనేది అయితే నేను ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. ఏ ప్రభుత్వమైనా కూడా మన మంచినే కోరుకుంటుంది తప్పిస్తే మనల్ని ఏదో పక్కదారి పట్టించాలను మనం చెడిపోవాలని కోరుకోదు. ప్రభుత్వం నిర్దేశించేటువంటి లక్ష్యం మంచిదే అయినప్పటికీ దాన్ని అందిపుచ్చుకునే దాంట్లోనే మనలో ఉండే వైఫల్యాన్ని మనం అర్థం చేసుకునే దాంట్లో ఖచ్చితంగా వైఫల్యం జరుగుతుందని చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ. కాబట్టి ఏదేమైనా విద్యార్థులు ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు ఎన్నో అష్ట కష్టాలు పడి వాళ్ళు కూలీనాలు చేసి లాభదాయకం కాకపోయినా లేదంటే పండించిన పంటలు అమ్ముకునేటప్పుడు గిట్టుబాటు ధరలు సక్రమంగా రాకపోయినా తమ పిల్లలు బాగుండాలని చెప్పేసి వాళ్ళ యొక్క కాయ కష్టం మీద మరి మిమ్మల్ని చదివించడానికి వాళ్ళు పడే శ్రమను కూడా విద్యార్థులంతా మరి పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఉన్నతమైన శిఖరాలకు చేరడానికి